హాయ్ ఎవ్రీవన్, మేము ఆటోలో వెళ్తున్నాము బయటకి. ఇంకా ముందు చూపించడానికి నాకు కుదరలేదు, అందుకే ఆటోలో ఎక్కిన తర్వాత స్టార్ట్ చేశాను వీడియో. కూకట్పల్లి వెళ్తున్నాము, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, షాపింగ్ చేద్దామని. ఇంకా ఇప్పటి నుండి అన్ని షాపింగ్వే ఉంటాయి వీడియోస్. అక్క షాపింగే, నాది కాదు. ఇప్పుడైతే ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ 6:30 అయిపోయింది. ఎప్పుడు అంతే, మేము అనుకున్న దానికన్నా చాలా లేట్గానే స్టార్ట్ అవుతాము. కేఎల్ఎం మాల్ ముందు దిగాము, ఎందుకంటే టైం ఉంటే చూద్దామని. ఇంకా అక్కడే వెళ్తుండగా ఐస్ క్రీమ్ కనబడింది. అసలు పిల్లలు ఊరుకుంటారా, కొనిచ్చే వరకు ఊరుకోలేదు. బట్ టేస్ట్ వరెస్ట్గా ఉంది, అస్సలు బాగాలేదు. అసలు నేను టేస్ట్ చూసే ఇస్తాను ఏదైనా, లైట్గా టేస్ట్ చూసాను, అస్సలు నచ్చలేదు. ఇంకా వాడికి ఏదో ఒకటి చెప్పి పక్కన పడేసి వచ్చేసాము. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాము, చాలా డిఫరెంట్గా ఏమైనా కొత్త మోడల్స్ వచ్చాయా అని చూసాను. ఇది ఒకటి పింక్, దానిపైన ఫ్లవర్స్ అలా ఉన్నాయి కదా, అదొకటి కొత్తగా అనిపించింది. తక్కువ రేట్సే ఉంటాయి. ఎవరికైనా తెలియక షాప్స్లో ఎక్కువ రేట్స్ పెట్టకుండా ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, వచ్చినప్పుడు షాపింగ్ చేసుకోండి. హ్యాండ్ బ్యాగ్స్ 400, 450 అలా చెప్తారు, బట్ 300కి అడిగినా కూడా ఇస్తారు. అడిగి చూడండి, అడగకుండా అయితే తీసుకోకండి. టాప్స్ అయితే 150 రూపీస్ అంట, అందుకే ఏదైనా బాగుందా అని చూస్తుంది. ఏం నచ్చలేవు. ఇంకా పార్టీ వేర్లో శాండిల్స్ అలా చూద్దామని చూస్తుంది, అసలు ఏవి నచ్చట్లేదు. చాలా టైం పట్టింది, పిల్లలేమో సతాయిస్తున్నారు. అసలు చూస్తూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్దామా అనుకున్నాము, బట్ ఒకటి నచ్చింది, మరీ ఎక్కువ నచ్చలేదు, అందుకే తీసుకోవాలో వద్దని తీసుకోలేదు. ముందు షాప్లో పెద్దగా నచ్చలేవంట అక్కకి, ఒకటే బ్యాగ్ తీసుకుంది. తర్వాత ఇంకా ఏమైనా నచ్చుతాయేమో అని చూస్తున్నా. వీటి చూడండి, నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, అవి చాలా సతాయించాడని. మిక్కీ మౌస్ బ్యాగ్ మళ్ళీ కావాలంటున్నాడు. ఇంకా ఈ షాప్లో ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే బ్యాక్ సైడ్ వేసుకోవడానికి బ్యాగ్ ఏదైనా బాగుందా లేదా అని చూస్తుంది. ఒకటైతే నచ్చింది. మనకు జర్నీలో కూడా మంచిగా పెద్ద పెద్ద బ్యాగ్స్ కావాలంటే కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. మీరు మాత్రం ట్రై చేయండి. ఇంకా వేరే షాప్లో చూసాము, బాగా నచ్చాయి కొన్ని. ఇంకా నచ్చిన వాటిలో ఏది సెలెక్ట్ చేయాలా అని ఆలోచిస్తుంది. ఎప్పుడు వస్తాం అయినా కూడా తగ్గించరు అంటే, ఎందుకు ఇది చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాము అని అన్నారు. రేట్స్ మాత్రం మరీ తక్కువ అనిపించలేదు నాకు ఈ శాండిల్స్ అన్నది. ఇంకా నల్ల పూసలు చూద్దామని ఇక్కడ ఆగాము, అన్నీ ఉన్నాయి లోపల, బట్ మాకైతే ఇంకా నా ఐస్ ఇక్కడికే వెళ్ళిపోయాయి. అబ్బా, నల్ల పూసలు డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కటైనా తీసుకోవాలనిపిస్తుంది. చూద్దాం, ఏదైనా డిఫరెంట్గా తక్కువలో బాగుంటే మాత్రం తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే అసలు అన్నీ వదలకుండా ప్రతిదీ చూస్తుంది, కిందకున్న వాటికి కూడా ట్రై చేసి చూస్తుంది. అక్క నల్లపూసలు చూస్తూ ఉంటే ఇంకా పక్కనే గాగుల్స్ ఉన్నాయి, ఊరుకుంటారు, అస్సలు ఊరుకోవట్లే. ఎక్కడ చూసినా అది కావాలంటారు. వాడికి ఆల్రెడీ ఎన్ని కొన్నామో ఇప్పటి వరకు అన్నీ అలాగే పాడు చేస్తూ ఉంటాడు. ఇంకా 2 ఉన్నాయి పేర్స్, వద్దు అనగా కూడా అక్క మళ్ళీ కొంది. వచ్చి చాలాసేపే అవుతుంది. ఇంకా అంశు ఈ జ్యూస్ చూడగానే స్టార్ట్ చేశాడు నాకు కావాలని. వీడికి చాలా ఇష్టం షుగర్ కేన్ జ్యూస్ అంటే. పిల్లలిద్దరికి జ్యూస్ తీసుకొని మేము లైట్గా తాగాము. అక్క పానీపూరి తింటావా అంది. అమ్మో, నాకు అసలు ఎన్నో గుర్తొస్తాయి పానీపూరి అంటేనే, అందుకని అసలు వద్దు అన్నాను. కట్లెట్ తింటావా అంటే సరే లైట్గా టేస్ట్ చూస్తా అంటే తీసేసుకుంది. వీడియో ఇంతే. ఇప్పుడు 9 అవుతుంది, తొందరగా కేఎల్ఎంకి వెళ్ళి ఏమైనా చూడాలి. కేఎల్ఎంకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.